హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మేము ముందు రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు నోటిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత రావడం అయితే జరిగింది. పరీక్ష కానీ ఫీజు కానీ రెండూ ఎటువంటివి లేవు. ఓన్లీ మీకు 1,00,000 రూపాయలు శాలరీతో మీకు ఉద్యోగం ఇవ్వడానికి ఇండియన్ నేవీ రెడీగా ఉంది. తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ అవసరం లేదు. మీరైతే అప్లై చేయండి, జాబ్ అయితే పొందండి పిల్లలు. ఓకే, పూర్తి నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి నోటిఫికేషన్ విన్న తర్వాత మీరు అప్లై అయితే చేయండి. హాయ్ పిల్లలు, ఈరోజు ఇండియన్ నేవీలో మనకి జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అన్మ్యారీడ్ మ్యాన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్కి షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో జనవరి 2025 కోర్సు అయితే రావడం అయితే జరిగింది. దీనికి ఓపెనింగ్ డేట్ ఎంత మనకి ఆగస్టు 2 నుంచి మొదలవుతుంది. లాస్ట్ డేట్ మనకి 16 ఆగస్టు 2024లో మనకైతే వాళ్ళు క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మనకి బ్రాంచ్ ఏంటంటే మనకి కేడరు ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం బోర్న్ బిట్వీన్ మీరు ఎప్పుడు పుట్టి ఉండాలంటే 2 జనవరి 2000 నుండి 1 జూలై 2005 లోపు పుట్టి ఉన్న వారే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మీకు క్యాండిడేట్స్ ఏం చదవాలంటే 60% మార్క్స్ ఇన్ ఇంగ్లీషు 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లో అయితే ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. దాంతో బలంగా ఎంఎస్సి చదివి ఉండాలి మీరు, లేకపోతే బీఈ, బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్కింగ్, డేటా అనాలిసిస్ట్ కానీ, తర్వాత ఏరోనాటికల్ ఇంటెలిజెన్సీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ చదివి ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. లేని పక్షాన్ని తర్వాత ఎంసీఏ చేసిన వారు విత్ బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ పిల్లలకి 10th క్లాసులో ఇంటర్మీడియట్లో 60 మార్కులు ఉండాలి ఇంగ్లీష్లో. అది తగ్గితే మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే లేదు. తర్వాత ఎంఎస్సి, తర్వాత బీటెక్, తర్వాత ఎంటెక్ చదివినవారు, లేకపోతే ఎంసీఏ చదివినవారు, బీసీఏ చదివినారు, బీఎస్సీ చదివినారు కూడా దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీలు మొత్తం టోటల్ 18 అయితే ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ అలాంటివి ఏమీ ఉండవు. అంతా అన్రిజర్వ్డ్ కింద లెక్క. 18 వేకెన్సీలు కూడా అన్రిజర్వ్డ్తోనే ఉంటాయి. దీనికి మేలు అండ్ ఫిమేలు, మేలు అండ్ ఉమెన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ సబ్మిషన్గా నీకు ఆల్రెడీ చెప్పాను. 2 జూలై 2024 నుండి 2 ఆగస్టు 2024 నుంచి 16 ఆగస్టు 2024 దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి వచ్చి మనకి ఎన్సీసీ, దీంట్లో ప్రిఫరెన్స్ ఏముందంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి 5% మీకు మెరిట్లో చూట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికి చూట్ అయితే ఉంటుంది. తర్వాత నేవల్ వింగ్, ఆర్మీ, ఎన్సీసీ ఉన్నవారు కూడా దీనికి వీరు కూడా 1 జనవరి 2024 సి సర్టిఫికేట్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుందంటే, మనకి టాటూస్ కానీ అలాంటివి ఏమి ఉండకూడదని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత మనకి హూ క్యాన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మనకి ఎవరెవరు దీనికి ఏఐసిటిసి అప్రూవల్ ఉన్న డిగ్రీలే ఎలిజిబుల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. లేకపోతే ఏఐయు యాక్ట్ 1973లో దానికి ఏ కాలేజీలకి సిజిపిఏ ఉన్నవారైతే 60% మార్క్స్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రిక్వైర్మెంట్ ఉందంటే మనకి ఇది చదివితే సరిపోద్ది, ఇంకేమీ మీరు చదవవసరం లేదు. దేంట్లోకి వెళ్ళి అప్లై చేయాలంటే మీరు officer.navy.gov.inలోకి వెళ్ళి అప్లై చూసుకోవచ్చు. దీంట్లో లేని పక్షాన్ని www.indiannavy.gov.inలోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు.
తర్వాత వచ్చి మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు వచ్చిన మార్కులు బట్టి 10th క్లాస్లో, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీలో వచ్చిన మార్కులు బట్టి మీకైతే మీకు షార్ట్ లిస్ట్ అయితే ఎస్ఎస్బి మీకు దాన్ని మీకు దాన్ని పెడుతుంది. వచ్చిన వారికి మీకు దీంట్లో జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ అలాంటివి ఏమైనా కండక్ట్ ఇవ్వడం అనేసి దీనికి జరుగుతుంది. మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. మెయిల్ ఐడి మాత్రం చేంజ్ చేయకూడదు ఒకసారి అప్లై చేసిన తర్వాత. మీరు దీనికి రావడానికి కూడా మీకు ఏసీ 3 టైర్లో మీకు సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీయడం అయితే జరుగుతుందంటే, మెరిట్ లిస్ట్ మీకు మీరు మార్క్స్ బట్టి అయితే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. టర్న్ ఓవర్ ఆఫ్ కమిషన్కి మనకి 10 years మనకి షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. మీకు దీనికి ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్లో మీకు మొత్తం ఫుల్ ట్రైనింగ్ అయితే నేవీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. తర్వాత ప్రొబేషన్ పీరియడ్ కూడా దీనికి ఐటీ ప్రొబేషన్ పీరియడ్ 2 years అయితే మీకు ప్రొబేషన్ పీరియడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత పే అండ్ అలవెన్స్ మీకు ముందరే చెప్పడం అయితే జరిగింది. మీకు పే అండ్ అలవెన్స్ మీకు మొత్తం అన్నిటితో కలిపి మీకు 1,00,000 రూపాయలు అయితే మీకు దొరుకుతుంది అని 1,00,000 రూపాయలు మీకు. తర్వాత వచ్చి మీకు డ్రెస్ అలవెన్స్ అన్నీ ఉంటుంది. స్కాన్డ్ డాక్యుమెంట్స్ నాట్ ఎలిజిబుల్ కనపడేలా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఏం చేసినా కానీ మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు అన్నీ కూడా కనపడేలా ఉండాలి, వాల్యుబుల్ అయి ఉండాలి. అప్లికేషన్ సబ్మిట్ ఎప్పుడైనా సరే దాంట్లో విజిబిలిటీ లేకపోతే వారు రిజెక్ట్ చేస్తారనేది చెప్పడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. తప్పకుండా మీరు ఈ ఫుల్ నోటిఫికేషన్ చదివి ఒకసారి అయితే అప్లై చేయండి. అప్లై చేస్తే కంపల్సరీ జాబ్ అయితే దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ అంటే ఎంఎస్సి, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చదివిన వారైతే దీనికి కంపల్సరీ అప్లై చేస్తే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి ఫీజు కూడా లేదు మీకు. ఇటువంటి లేకుండా మీకు జాబ్ ఇవ్వడం అనేది చాలా రేర్ కాబట్టి ఇండియన్ నేవీ అది సాధ్యం కాబట్టి మీకు ఇది అందరూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని కంపల్సరీ మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.